అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో ఎవరిని అడిగినా గానీ షుగర్ వచ్చింది అని చెబుతూ ఉన్నారు. షుగర్ వ్యాధి ఒక్కసారి అటాక్ అయిందంటే చాలు మన శరీరంలోని అవయవాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆయుర్వేద ఆక్యుపంక్చర్ స్పెషలిస్ట్ ఖ్యాతన్ దిలీప్ గారు. ఆయన మన ఇంట్లో తినే తిండితోనే షుగర్ ని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. దిలీప్ గారితో మాట్లాడదాం. నమస్తే దిలీప్ గారు. నమస్కారం. అసలు షుగర్ రావడానికి కారణాలేంటి? ఒకటే కారణం అండి. షుగర్ రావడానికి ఫస్ట్ మన జీర్ణ వ్యవస్థ ఇన్బ్యాలెన్స్ అవ్వడం. బాగా గుర్తుపెట్టుకోండి, వాటర్ తాగినా షుగర్ పెరుగుతుంది. వాటర్ కూడంగా మనం జీర్ణించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జీర్ణ వ్యవస్థని ఒక్కసారి ఇన్బ్యాలెన్స్ అయితే నార్మల్ స్టేజ్కి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్క రోజులో షుగర్ రాదండి. మన జీర్ణ వ్యవస్థ 1 నుంచి 10 సంవత్సరాలు జీర్ణ వ్యవస్థ మొత్తం కంప్లీట్గా జంక్ ఫుడ్ టైం గాని టైంలో తినడం, టైం గాని టైంలో నిద్రపోవడం వల్ల అన్నీ ఇలా ఒక్క కారణం కాకుండా మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని పనులు ఒక్కసారిగా చేయడం వల్ల, అది కూడా ఒక్క రోజు కాదండి, 1 నుంచి 10 సంవత్సరాలు చేయడం వల్ల అప్పుడు స్లోగా మన డైజెషన్ సిస్టమ్, మన ప్యాంక్రియాస్ అనేది తట్టుకొని ప్యాంక్రియాస్ అనేది కంప్లీట్గా చేతులు ఎత్తేస్తుంది. అప్పుడు న్యాచురల్గా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం మానేస్తుంది మన ప్యాంక్రియాస్. కాబట్టి ఇక్కడ జీర్ణ వ్యవస్థని మంచిగా చేసుకున్న రోజు మన ప్యాంక్రియాస్ కూడా మంచిగా అవుతుంది. నేచర్ చాలా అద్భుతమైందండి. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా, మన అవయవాలు అన్నీ కూడా రీసైకిల్ అయ్యే, అంటే ప్రతిదీ మళ్ళీ ఎంత పాడైపోయినా మళ్ళీ అది బాగయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తనను తాను బాగు చేసుకునే గుణం ఉంటుంది. ఎగ్జాంపుల్, మనకు దెబ్బ తగిలి ఇట్లా కట్ అయిపోయింది అనుకుందాం, ఒక దగ్గర ఎవరు కట్టాల్సిన అవసరం కూడా లేదండి. 2 నిమిషాల్లో తనంత తానే హీల్ చేసుకుంటుంది బాడీ. 2 నిమిషాల్లో బ్లడ్ కారుతూ ఆగిపోతుంది. బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. ఏ కట్టు అవసరం లేదు, కదలకుండా అలా ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే గాయం కూడా మానిపోతుంది. అలాంటి గుణమండి బాడీకి ఉన్నది. మన పైన వ్యవస్థనే, మన రక్తం బయట ఇట్లా కట్ అయితేనే అంత ఉంది అంటే మన ఇంటర్నల్గా ఆర్గాన్స్ ఎంత యాక్టివ్గా ఉంటాయి, ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయి తెలుసా అండి. మన ఊహకు కూడా అందదు. ఈ సైన్స్కి ఎప్పటికీ అందదు. కాబట్టి ఈ రోజు వరకు కూడా షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి పర్మనెంట్ సొల్యూషన్ రాలేకపోయింది. అంటే అది ఏ జీర్ణ వ్యవస్థ వల్ల వచ్చే ప్రాబ్లం అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఇప్పటికి సైన్స్. షుగర్ రాగానే చాలా మంది అన్నం మానేసి రోటీస్ అవి ఇవి మొదలు పెడుతూ ఉంటారు. మిల్లెట్స్ లాంటివి ఏవి తినాలి, ఏ ఫుడ్ తినాలి అనే దాని మీద కూడా సరైన క్లారిటీ ఉండదు. చూడండి, ఇప్పుడు రోటీ అన్నారు, ఏ రోటీ అండి? గోధుమ రోటీ, జొన్న. ఒక్క నిమిషం అండి. అంటే జొన్న వరకు అది మళ్ళీ వేరు, గోధుమ అంటున్నారు మీరే. డాక్టర్ హెగ్డే గారు అని చెప్పేసి చపాతీ మీద ఒక వీడియో చేశారు డాక్టర్ హెగ్డే. ఒకసారి చూడండి ఆ వీడియో. చపాతీ ఎంత పాయిజన్ అనేది చెప్తారు ఆయన. ఇదే చపాతీ తింటే మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, చపాతీ తింటే మనకు అరగదని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తే కామెంట్స్ పెట్టారండి నోటికి వచ్చినట్టు. అంటే అది ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నేను చపాతీ మీద చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది, కానీ కామెంట్స్ చదివితే అసలు జనాలకి అవేర్నెస్ లోపం వల్లనే కదా ఇంతగానం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అసలు ఎలా చెప్తే అర్థమవుతుందని చెప్పేసి చాలా వెతికానండి. డాక్టర్ హెగ్డే గారు చెప్పిన తర్వాత ఆయన కామెంట్స్ చూశాను. ఆయన చెప్పిన సబ్జెక్టు, నేను చెప్పిన సబ్జెక్టు చపాతీ గురించి సేమ్ చెప్పాను, కానీ ఆయనకున్న కామెంట్స్ నాకున్న కామెంట్స్ చూస్తే కంపారిజన్ లేదు, అసలు పోలిక లేకుండా పోయింది. చపాతీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ కాదు. చపాతీ తింటే వెయిట్ తగ్గుతారు, చపాతీ తింటే షుగర్ తగ్గుతుంది అనేది పచ్చి అబద్ధం. మన సౌత్ ఫుడ్ వేరండి, గోధుమలు. మన సౌత్ ఫుడ్ అనేది గోధుమలు అసలు కానే కాదు. నార్త్ సైడు అంత మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి చలిదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి చపాతీలు తింటే వేడి పుట్టుకొస్తుంది కాబట్టి వాళ్ళకు జీర్ణశక్తికి ఆ వేడి పదార్థాలు కావాలి కాబట్టి గోధుమలు తింటారు. మన సౌత్ అలా కాదండి. జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి దొరకాయి, నార్త్లో దొరకవు. ఇవన్నీ చూడండి మీరు, మన సౌత్లోనే ఎక్కువ పండిస్తారు ఇవన్నీ. బాగా ఇండియా మ్యాప్ని జూమ్ అవుట్ చేయండి ఒకసారి, మీరు గూగుల్కి వెళ్ళేసి ఇండియా మ్యాప్ని జూమ్ అవుట్ చేయండి, చూడండి ఒకసారి ఇండియా మ్యాప్ని. నార్త్ మొత్తం కొండలు, గుట్టలు, మంచు కొండలే. సౌత్ మొత్తం చూడండి, మొత్తం చుట్టూ సముద్రమే. అంటే సౌత్కి వాటర్ సోర్స్ ఎక్కువ అండి. కాబట్టి వాటర్లో మనకు పండే పంటలు ఏంటివి? గోధుమలు. అక్కడ ఏం లేదు, మంచు ఆ తేమకే పండిపోతాయి అన్నమాట గోధుమలు. మనకు అలా కాదండి. మనకు అన్ని కూడా జొన్నలు, సజ్జలు, రాగులు, మిల్లెట్స్ చాలా ఎక్కువ మనకు. ఇవి తిని చూడండి, మీకు డయాబెటిక్ ఎందుకు తక్కువ కాదు. డాక్టర్ కాదర్వల్లి గారు మిల్లెట్స్ తోటి డయాబెటిక్ నార్మల్ తెచ్చారు కదా, ఎందుకు మరి అందరూ వాడట్లేదు? ఎందుకు డాక్టర్స్ ఎందుకు సజెస్ట్ చేయరు చెప్పండి? పర్మనెంట్గా తగ్గితే హాస్పిటల్ మూతపడతాయని చెప్పేసి చేయరు తెలుసా? జీవితకాలం ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి.
జీవిత కాలము థైరాయిడ్కి, బీపీకి, షుగర్కి అసలు ఆన్సర్ లేదా? టెక్నాలజీ ఇంత పెరిగింది. హాస్పిటల్, నా క్లినిక్ ముంగట 2000 బెడ్డెడ్ హాస్పిటల్ ఉందండి. నా క్లినిక్ ముంగట 2000 బెడ్డెడ్ హాస్పిటల్. ఊహిస్తేనే ఒకసారి భయం వేస్తుంది. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దానికి అంతటికి కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టి ఉంటారు. షుగర్ తగ్గించుకోవడానికి ఏ ఫుడ్ తినమంటారు? జస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటర్నల్ డైజెషన్ సిస్టమ్ని బాగా పెట్టుకోవాలంటే ఒక టైం సెన్స్ ఉంటుంది మనకు. మార్నింగ్ 7 to 9, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో మన స్టమక్ టైం ఉంటుంది. ఆ టైంలో హెవీగా తినండి. ఎందుకంటే డే అంతా కూడా టెంపరేచర్ హైగా ఉంటుంది కాబట్టి మన జీర్ణ వ్యవస్థ కూడా టెంపరేచర్ హైగా ఉంటుంది. మన స్మాల్ ఇంటెస్టైన్ అనేది జీర్ణ వ్యవస్థ యాక్టివ్గా ఉండే టైమింగ్ ఏంటి అంటే అది ఆఫ్టర్నూన్ టైంలో ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి? అదే నేను చెప్తున్నాను. షుగర్ ఉండే వాళ్ళు మార్నింగ్ మీరు రైస్ తింటారా? రైస్ వల్ల షుగర్ పెరగదు, రాసి పెట్టుకోండి. ఆ రైస్ని మీరు జీర్ణించుకోగలిగితే షుగర్ అనేది లేదండి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చాలా వీడియోలో చెప్పాను, నేను వాటర్ తాగిన షుగర్ పెరుగుతుంది అని చెప్పాను. నేను కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా పెట్టారు. నిజంగా కొంతమంది వాటర్ తాగి షుగర్ టెస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాటర్ తాగిన షుగర్ పెరుగుతుంది. కాబట్టి రూట్ కాస్లో జీర్ణ వ్యవస్థని మంచిగా పెట్టుకోవాలనుకుంటే ఈజీగా డైజెషన్ అయ్యేది తినండి. ఎందుకంటే మార్నింగ్ హెవీగా తింటే కూడా మనకు డే అంతా కూడా మన టెంపరేచర్, బాడీ టెంపరేచర్, మన బయట వాతావరణం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎంత హెవీగా తిన్నా సరే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఒకటి. రెండవది, అందరు ఏం చేస్తున్నారు, మార్నింగ్ లైట్గా 2 ఇడ్లీ తింటున్నారు, మధ్యాహ్నంకి కొంచెం అడావిడి జాబ్లో ఉండేసి అక్కడ కూడా తిన్నట్టు తింటున్నారు, ఇంటికి వచ్చి రిలాక్స్ అయిపోయి హెవీగా తింటున్నారు. కాబట్టి ఈరోజు షుగర్ పేషెంట్లు పెరిగారు. నైట్ అనేది సాయంత్రం అయితే ఫుడ్ ఆపేయాలండి, తగ్గించండి. లేకపోతే ఈజీగా డైజెషన్ అయితే తినండి, ఫ్రూట్స్ తినండి. లేదు ఇంకా ఏదన్నా మంచిగా వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకొని తిని చూడండి, మీకు షుగర్ ఎలా పెరుగుతుందో చూస్తాను నేను. మార్నింగ్ 7 to 9 లోపల తినండి, 9 to 11 ఫాస్టింగ్ చేసి చూడండి. ఒక 6 months కానీ ఈ టైమింగ్స్ కానీ హ్యాబిట్ కానీ కరెక్ట్గా మార్చగలిగితే మీరు 6 monthsలో మీ డయాబెటిక్ మొత్తం నార్మల్కి వస్తుంది. ఉదయం స్టమక్ టైము 7 to 9 లోపల స్టమక్ టైం ఉంటుంది. ఈ 9 to 11 వచ్చేసి స్ప్లీన్ టైం, అంటే స్ప్లీన్ టైం ఉంటుంది. ఈ టైమింగ్లో ఫాస్టింగ్ చేయాలి 2 hours. ఒక షుగర్ పేషెంట్ రోజుకు 2 గంటలు కన్నా ఫాస్టింగ్ చేయగలిగితే షుగర్ 6 monthsలో ఆటోమేటిక్గా నార్మల్ వస్తుందండి. కానీ అందరు 9 తర్వాత తినడం మొదలు పెట్టుకున్నారు ఒకప్పుడు. ఇప్పుడు అంతా కూడా 9 తర్వాత తింటున్నారు. ఒకప్పుడు చూడండి, మీరు పాతకాలం 50 ఏళ్ళ కిందకి వెళ్ళండి, 9 లోపల తినేసి పని మీదకి వెళ్ళిపోయేది. 2-3 గంటలు బాగా కష్టపడేది. 9 లోపల తినేసి 9 తర్వాత పని మీదకి వెళ్ళేసి ఆ 2 hours చాలా కష్టపడేది. ఆ 2 hours వాటర్ తాగాలి, తినాలన్న థాట్ కూడా ఉండదు. కాబట్టి ఇది ఒక లాజికల్ పాయింట్గా చూసి మార్నింగ్ 7 to 9 లోపల కడుపు నిండా తినండి. దాని తర్వాత ఫాస్టింగ్ చేయండి. 9 to 11 ఫాస్టింగ్ చేసి ఒక 6 months వాచ్ చేసి చూడండి. మీ షుగర్ లెవెల్స్, మీ HbA1c ప్లస్ మీకున్న ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతుంది. మీ జీర్ణ వ్యవస్థ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి ఈజీ డైజెషన్ అయ్యేది వెజిటేబల్ డైట్ చేసి చూడండి. ఇంకా మీ షుగర్ లెవెల్స్ ఇంకా చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. ఏ వెజిటేబుల్స్ తింటే మంచిది షుగర్ ఉన్న వాళ్ళు? ఆల్ వెజిటేబుల్స్ అండి. ఇప్పుడున్న అన్నీ కూడా కెమికల్ బేస్ తోటి వచ్చేది. కాబట్టి ఒక్క పని చేయండి దయచేసి, ఎంత పాయిజన్ అంటే ఎన్ని ఫర్టిలైజర్ కొట్టినా అన్నీ ప్రతి ఏది కూడా వితౌట్ ఫర్టిలైజర్ రావట్లేదండి మనకు. కాబట్టి తప్పించుకునే ఛాన్స్ కూడా లేకుండా చేసింది సొసైటీ. ఓకేనా? సొసైటీలో కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అంతా కూడా చాలా అంటే ఫుడ్ని కల్తీ చేసి పడేసే కాబట్టి తప్పించుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేచర్ చాలా గొప్పది, బ్యాలెన్స్ చేసేదానికి చాలా ఈజీ ఉంటుంది. ఎంత ఫర్టిలైజర్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే మీరు మంచిగా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసి వాష్ చేసుకోండి. దానిపైన ఉన్న కోటింగ్ అంతా పోతుంది. దాన్ని మంచిగా హాఫ్ బాయిల్ చేసుకొని తిని చూడండి, అంత సెట్ అయిపోతుంది. కానీ నైట్ పడుకునేటప్పుడు వంటామదం ఒక స్పూన్ వేసుకొని తాగి పడుకోండి. లేదు అంటే మీరు వాడుకునే ఇప్పుడు ఈ వంటల్లో కూడా జస్ట్ వంటామదంని కూడా ఒక స్పూన్ 2 స్పూన్లు కలిపేసి వంటలు చేసుకోండి. అంటే మన వంటల్లో ఆముదాన్ని వాడమని చెప్తున్నాను. ఈ వంటామదం వాడడం వల్ల షుగర్, బీపీ, థైరాయిడ్, బాడీ పెయిన్స్, ఇంటెస్టైన్, పైల్స్ అంటే ఫిస్టులా, ఇలా చెప్పుకుంటా పోతే 900 రోగాలు తగ్గుతాయి. ఒక్క వంటామదం నుంచి 900 రోగాలు తగ్గుతాయండి. వంటామదంకున్నంత గొప్పతనము ఈ ప్రపంచంలో ఇంకొక ఆయిల్కి లేదు. అంటే అసలు ఇప్పుడు అది కూడా కల్తీయే దొరుకుతుంది కదా. అదే నేను చెప్తున్నా, ఆముదంకి వంటామదంకి తేడా కూడా తెలియదండి చాలా మందికి. ఆముదంని కల్తీ చేసే ప్రాసెస్ ఇంకా రాలే. ఆముదం ఆయిల్ని చేసే ప్రాసెస్ కల్తీ అయింది. ఆముదాలు ఎట్లా పండుతాయి అంటే దానికి ఫర్టిలైజర్ ఏం కొట్టరండి. అవి జస్ట్ రోడ్డు మీద చూస్తే అలా పెరిగి ఉంటాయి చెట్లు కూడా. కొంతమంది దాన్ని సపరేట్గా పండిస్తున్నారు. ఎలాంటి ఫర్టిలైజర్ కూడా కొట్టరు దానికి, ఎందుకంటే దానికి పురుగు పట్టదనమాట. కాబట్టి ఆ వంట ఆముదం వేరు, ఆముదం వేరు. ఆముదం గింజల్ని తీసుకొని వచ్చి మనము మిల్క్ వేసేసి వచ్చే ఆముదం వేరండి. ఆముదంని నల్లకి కొట్టి మంచిగా ఒక బాల్లో వేసేసి బాగా వాటర్ వేసి ఉడకబెడితే పైన తేలుతుంది వంట ఆముదం.
అంటే కుక్ చేసి వంట ఆముదం, వండించి తీసేది ఆముదం. అలాంటి ఆముదంని మన జీవనశైలిలో ఒక భాగంగా చేసుకొని ఒకవేళ ఫుడ్లో వాడగలిగితే నో డిసీజ్. రాసి పెట్టుకోండి. షుగర్కి ఏ పర్మనెంట్ వయసు వాళ్ళైనా వాడచ్చా? వయసుకి సంబంధం లేదండి. పసిపిల్లలకు బొడ్డు మీద వేసేసి కడుపు మీద వేసేసి రాసేసి ఒక స్పూన్ తాపేది, ఫ్రీగా మోషన్ అయిపోయేది. తినేదాని గురించి మాత్రమే ఆలోచిస్తాము, మోషన్కి వెళ్ళేది ఆలోచించమండి మనము. కాబట్టి ఈరోజు ఇన్ని 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 డిసీజ్. ట్యాబ్లెట్కి వినట్లేదు, ఇన్సులిన్కి వినట్లేదు. కొత్త కొత్త టెక్నాలజీ వస్తుందండి షుగర్ మీద. మనకు ఎన్ని వినాల్సి వస్తుందేమని ఆశ్చర్యపోతాం మనం. కాబట్టి రూట్ కాజ్ ప్రకృతి చాలా గొప్పది. కాబట్టి వంటాందంని కూడా జీవనశైలిలో మనం వంటల్లో కూడా వాడుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి పర్మనెంట్గా సొల్యూషన్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. వాడే విధానం తెలియాలి మనకు. అంతే, నేను వాడతానండి నాకు తగ్గట్లేదు, వాడే విధానం తెలియాలి, తినే టైమింగ్ తెలియాలి. మీకు ప్రకృతి ఏం చెప్పింది? పెద్దలు టైంకి తినమని చెప్పారు, ఏ టైంకి తినమని చెప్పారు అవగాహన లేదు మనకు. పెద్దలు ఇప్పటికంటారు టైంకి తినాలని చెప్పేసి అంటారా మనకు? మనం సిటీలో ఉంటాము, మన పేరెంట్స్ ఎక్కడో ఊర్లలో ఉంటారు, కొంచెం బిడ్డ టైంకి తిని బిడ్డ అంటారు మనల్ని. అంటారా? ఏ టైంకి తినమని చెప్పారని అడగండి ఒకసారి, చెప్తారు. కరెక్టే. అది తెలియదు. టైంకి తినమంటే ఏదో తింటున్నా తిన్నావా అంటే తిన్నా. ఏ టైంకి తిన్నావు, ఏం తిన్నావు? ఈ అవగాహన లోపం వల్లనే ఈరోజు షుగర్కి ఒకప్పుడు 50 ఏళ్ళ కింద 100 మందిలో 10 మందికి ఉన్న షుగరు ఈరోజు 90 మందికి వచ్చింది. టెక్నాలజీ, హాస్పిటల్స్, డాక్టర్స్ ఇంత పెరిగినా సరే ఒక షుగర్ని ఆపలేకపోయారు. 100కు 100 మంది తయారవుతారు ఇంకొక 30 ఇయర్స్లో షుగర్ పేషెంట్. వీటన్నిటికీ అరికట్టాలంటే ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది, నేచర్ ఏం చెప్తుంది, మన ఒంటింటి వైద్యం ఏం చెప్తుంది అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనం చెప్పిన విధానాలు, మన తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిన పద్ధతులు, వాళ్ళు తిన్న ఫుడ్, వాళ్ళు ఏ టైంకి తిన్నారు, ఏ టైంకి నిద్రపోయారు, ఆలోచించండి ఒకసారి. ఎక్కడ పోతున్నాం మనము? ఈ అవగాహన లోపం వల్లనే ఈరోజు ఈ దుస్థితి పట్టిందే తప్ప మనం నేచర్ అనేది చాలా గొప్పదండి. ఆయుర్వేద వైద్యంకి ఉన్నంత గొప్పతనము ఈ ప్రపంచం ఇంకొక 1000 సంవత్సరాల ముందుకెళ్తే కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ముందొచ్చే రోగాల్ని ముందే కనిపెట్టి, ఎగ్జాంపుల్ అండి ఆయుర్వేద వైద్యానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చెట్లు పుట్టిన తర్వాత మనుషులు పుట్టారండి. అంటే వైద్యం పుట్టిన తర్వాత మనుషులు పుట్టారు. ఇలాంటి మనుషులకు ఎలాంటి డిసీజెస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ మూలికలు పనికి రావాలని చెప్పేసి మనం తినే ప్రతి ఆకుకూర, ప్రతి వెజిటేబుల్, అన్ని విటమిన్ ఇవే కదా, పోషకాలే కదా ఉన్నాయి అన్ని. ఈ మధ్య షుగర్ ఆకు, ఇన్సులిన్ ఆకు అని కూడా కనిపిస్తుంది. అలాంటివి తినొచ్చంటారా? అవన్నీ తినండి, అవన్నీ కూడా తినండి. ప్రతి మొక్క కూడా ఒక్కొక్క డిసీజ్కి 100 మొక్కలు ఉన్నాయండి. షుగర్కి ఒక్కటే ప్లాంట్ లేదు. ఇన్సులిన్ ప్లాంట్, స్టీవియా అలాంటివి ఒక్కటే కాదండి. నెలవేం అనేది ఒక జస్ట్ నెలవేం అని ఉంటుంది. జస్ట్ 3 months వాడి చూడండి. పిప్పల చున్నం డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక అల్లం రసం లేదు కలుపుకొని తాగి చూడండి ఒక 3 months. అద్భుతాలు చూస్తారండి. మేము మా పేషెంట్లకు అవే ఇస్తున్నాము, వితౌట్ ట్యాబ్లెట్ అనమాట. ట్యాబ్లెట్లకు కూడా అవసరం పడదండి. 3-4 months తర్వాత జీవనశైలి చెప్తాము, ఏ టైంకి తినాలని చెప్తాము, ఏమి ఇవ్వాలి రూట్ కాస్లో వాళ్ళకి ఆర్గన్స్, షుగర్ వల్ల ఏ ఆర్గన్స్ పాడైన చూసి, నాడి పట్టుకొని చూసి మాత్రమే వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చి, మీకు ఈ నాడిలో మీకు ఈ లోపం ఉందండి, వాతపిత్త కఫల కాకుండా పంచభూతాల లోపంలో కూడా మీకు ఇది ప్రాబ్లం ఉందని చెప్పి ఆ రూట్కి మాత్రమే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేయగలుగుతున్నాం. మేము ప్రతిదానికి ఒక్క టెస్ట్ కూడా అవసరం లేదండి మాకు, ఒక్క రిపోర్ట్ కూడా చూడం మేము. ఒకప్పుడు 100 సంవత్సరాల కింద ఏ ల్యాబ్ ఉందండి మనకు? 2025లో బతుకుతున్నాం మళ్ళీ మనము. 100 సంవత్సరాల కింద ఒక్క ల్యాబ్ లేదండి మనకు. ఇప్పుడు ఎందుకు మనకు ప్రతి దానికి టెస్ట్ ఎందుకు? ఇవన్నీ అవేర్నెస్ లోపం వల్లనే ఈరోజు చాలా, అంటే ఆలోచిస్తుంటే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారని ఆలోచిస్తే, కనీసం నెక్స్ట్ జనరేషన్స్ కైనా షుగర్ లాంటివి, థైరాయిడ్, బీపీ లాగా రాకుండా మనం జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. ఒంటింటి అంటే చెప్తున్నాను, ఒంటింట్లో జస్ట్ ఆమ్లం డైలీ అన్ని కూరల్లో వాడి చూడండి, ఆ ఫ్యామిలీకి ప్రాబ్లం లేకుండా పోతుంది. వంటిల్లే వైద్యశాల అని నమ్మి మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే అన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చని దిలీప్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.